ఎంతో దూరం నుంచి కొన్ని వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళిన వాళ్ళంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకు? జస్ట్ బికాస్ ఈ ఆర్గనైజర్స్ కరెక్ట్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు. ఒక లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ అయిన మెస్సీ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోయారు. మ్యాక్సిమం రీచ్, మ్యాక్సిమం కనెక్టివిటీ ఇవ్వాల్సిన ఆర్గనైజర్స్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్కి మిస్గైడ్ చేశారా? మొత్తానికైతే ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దీనిపైన సీరియస్ అయింది. ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ని అరెస్ట్, వాళ్ళపై ఒక ఎఫ్ఐఆర్ని కూడా, ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేశారు. సో గోట్ ఇండియా టూర్ నిర్వాహకుడు శతాద్రు దత్తాని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై ప్రస్తుతానికి కోల్కతా పోలీసులు ఏమని మాట్లాడారు, ఏం స్పందించారు, ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. So he's been arrested, and the third part, as I'm telling you, the क्या responsibility है inquiry committee की जाएगी और inquiry he's been arrested. Sir, you have to No. Promising that we'll see how it can be done. No, he's been arrested, and the third part, as I'm telling you, the क्या responsibility है inquiry committee की जाएगी और inquiry he's been arrested. Sir, you have to No. Promising that we'll see how it can be done. శతాద్రు దత్తాని అరెస్ట్ చేశారు. హీస్ బీన్ అరెస్టెడ్ అని చెప్పేసి పోలీస్ అఫీషియల్ అయితే చెప్పుకొచ్చారు. మొత్తం మీద తనని అరెస్ట్ చేసి ఎవరైతే కొన్ని వేలు ఖర్చు పెట్టుకొని స్టేడియంకి వచ్చారో వాళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యాన్స్ అందరినీ నిరాశపరిచింది ఆర్గనైజర్సే కాబట్టి వాళ్ళని వెనక్కి డబ్బులు ఇవ్వాలి, ఫ్యాన్స్ అందరికీ డబ్బులు వెనక్కి ఇవ్వాలి అని చెప్పి పోలీస్ అఫీషియల్స్ కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు గవర్నర్ దీనిపై స్పందించే అవకాశం ఉంది. బికాస్ ఒక నివేదికను అయితే గవర్నర్ అడిగారు. ఎట్ ద సేమ్ టైం ఒక కమిటీని కూడా వేశారు ఇటు ముఖ్యమంత్రి సీఎం మమతా బెనర్జీ. మరి ఆ నివేదికలో ఏం బయటికి రానుంది? ఫ్యాన్స్ అందరికీ డబ్బులు ఇస్తే సాటిస్ఫై అవుతారా? ఫ్యాన్స్ అందరూ ఓకేనా దాంతోని? చాలా విమర్శలు వస్తున్నాయి. ఇటు కోల్కతా ఈవెంట్ తర్వాత మెస్సీ టూర్ని ఉద్దేశించి చాలామంది మాట్లాడుతున్నారు. నెవర్ కమ్ బ్యాక్ టు ఇండియా మెస్సీ అని ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇటు మెస్సీ అనేది ఒక డెమిగాడ్, ఫుట్బాలర్స్కి కావచ్చు, చాలామంది యూత్కి డెమిగాడ్. అలాంటి మెస్సీ మీద చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. ప్రస్తుతానికి దానికి సంబంధించి కేఏ పాల్ కూడా ఇటు మెస్సీ టూర్పై మాట్లాడారు. గోట్ టూర్ మీద ఇటు కేఏ పాల్ ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ సాకర్ ఆడడానికి రేవంత్ రెడ్డితో వస్తున్నాడట. దానికి 3,000 మంది పోలీసులు, 100 కోట్లు ఖర్చు. మన ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం రేవంత్ రెడ్డి వెళ్ళి ఫేక్ అగ్రిమెంటో ఫేక్ చెక్ ₹1 ఇవ్వలేదట, 1000 కోట్లు ఇస్తున్నానని చెప్పి. అక్కడ మమతా బెనర్జీ కల్కట్టాలో 18 కోట్లు ఖర్చు పెట్టి స్టాచ్యూ కట్టిందట ఈ మహానుభావుడికి. మదర్ తెరిసాకు కట్టావా? 200 దేశాల్లో సేవ చేసిన ఆవిడికి. మహాత్మా గాంధీ ఓకే దేశపిత, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ ద కంట్రీ. వీడెవడు సాకర్ ప్లేయర్, వీడికంటే 1000 రెట్లు ఎక్కువ ఎవాండర్ హోలీఫీల్డ్, మైక్ టైసన్ ఓడించాడు 2 times. మన ఇండియా నాతో ఎన్నిసార్లు వచ్చాడు? 2013 ఢిల్లీలో తాల్కోత్రా స్టేడియంలో మోకరించి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. 97లో మహేష్ భూపతి 12 time గ్రాండ్ టైమ్ విన్నర్, మీరందరూ చూశారు ఇదే సికింద్రాబాద్లో. నేను కూర్చుంటుండి వచ్చి మోకరించాడు, ఫ్రంట్ పేజ్ స్టోరీలు వచ్చాయి. అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చి మోకరించాడు, జార్జ్ బుష్ మోకరి. అలాంటిది మన దేశం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మన యూత్కి ₹1,00,000 ఖర్చు పెట్టడం, స్కాలర్షిప్లు ఇవ్వం, యూత్ని ట్రైనింగ్ ఇవ్వం, స్పోర్ట్స్లో ధ్యానం పెట్టు. సునీల్ దత్ అని సంజయ్ దత్ ఫాదరు, అప్పుడు సుశీల్ కుమార్ సింధే చీఫ్ మినిస్టర్, 10 లక్షల మంది ముంబై వచ్చినప్పుడు నేను అన్నా, సునీల్ దత్ మీరు స్పోర్ట్స్ మినిస్టరు, మీరు కాన్సన్ట్రేషన్ అంతా మన ఇండియా. ఏం చైనాకి 50 నుంచి 100 గోల్డ్ మెడల్, రష్యాకి 50 నుంచి 100 గోల్డ్ మెడల్స్, అమెరికా నుంచి 50 నుంచి 100 గోల్డ్ మెడల్స్, మన దేశానికి చిప్పలా ఏ గోల్డ్ మెడల్స్? ఒక క్రికెట్లో ఏదో క్రికెట్ ప్లేయర్స్ తప్ప 20 దేశాలు ఆడుతాయి. 200 దేశాల్లో ఆడిన ఆటకు మనకు గోల్డ్ మెడల్స్ కారణం రాజకీయ నాయకులు.
మెస్సీ కొరకు 100 కోట్లు ఖర్చు పెడతారు, విగ్రహాలు కడతారు. మరలా అక్కడ పటేల్కి విగ్రహం కట్టారని 3,000 కోట్లు ఖర్చు పెట్టారని ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు తిడతారు. డబుల్ స్టాండర్డ్. మన స్టూడెంట్స్ని మాత్రం పట్టించుకోవట్లేదు. మార్పు రావాలి. వినండి, వాడిస్తే మనకేంటి, వాడు రాకపోతే మనకేంటి. రాజకీయ నాయకులకి పని పాటలేక దోచుకున్న 1,00,000 కోట్లు. రాహుల్ గాంధీ ప్రత్యేక ఫ్లైట్ లో మెస్సీని కలడానికి ఢిల్లీ నుంచి వస్తున్నాడు. యథా రాజా తథా ప్రజ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇంత అవినీతి చేయబట్టే రేవంత్ రెడ్డి మొత్తం దోచుకుంటున్నాడు అని ఇంతమంది ఆరోపణలు. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. మన దేశాన్ని చైనా కంటే, అమెరికా కంటే, రష్యా కంటే నెంబర్ 1 చేసి తీరాలి. యూత్, షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నగల